ఫ్రెండ్స్, ఒక టీ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. దోశ బ్యాటర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది మీ వడకి నానేద్దామని. ఇది దోశకి ఒక టీ గ్లాస్ అన్నమాట. ఒక గుప్పెడు అంటే గుప్పెడు సగ్గుబియ్యం వేసుకోండి. ఇవి వేసుకున్నందువల్ల హోటల్లో వచ్చినట్టు పేపర్ దోశ మాదిరిగా వస్తాయి ఫ్రెండ్స్. కంపల్సరీ ట్రై చేయండి. ఇందులోకి 3 కప్పుల బియ్యం వేసేసుకున్నాం. ఇది మన స్నేహ బియ్యం కాదు, ఇవి మా పొలంలో బండిన స్వచ్ఛమైన బియ్యం. మందులు వేయకుండా మా నాన్న సపరేట్గా అన్నం కోసం పెట్టారనమాట. ఇవి మొన్నే ఆడిచ్చినవి కాబట్టి ఇందులో ఏమి రాళ్ళు గిళ్ళు ఏమి ఉండవు. దట్స్ వై డైరెక్ట్గా వేసేస్తున్నా, చాట్లో ఏరట్లేదు. 2.5 వేసుకున్నాము. చిన్న టీ గ్లాసే కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వేసేసుకొని వాటర్ పోసేసుకున్నాము. దీనిలో ఇంకా రైసు ఇంక ఏం వేయాల్సిన అవసరం లేదు. వీటి వల్లే, ఈ సగ్గుబియ్యం వల్లే బాగా ఎర్రగా వస్తుందన్నమాట దోశ. మీరు ట్రై చేయండి. ఓకేనా, గుప్పెడు అంటే గుప్పెడు వేసుకోండి. నేను కడిగేసుకున్నాను. కడిగి నానబెట్టేసుకున్నాను. కడగకుండా నానబెడతారు కొందరు, అది చాలా తప్పు అనమాట. ఇందులో ఉన్న ఇదంతా అందులోకి వెళ్ళిపోతుంది అనమాట బియ్యంలోకి. దట్స్ వై కడిగి నానబెట్టుకోండి. పనిలో పని ఇవాళ ఏం వంటలు చేశానో కూడా చూపించేస్తాను, వచ్చేసేయండి. ఈ వాటర్ని అసలు వేస్ట్ చేయొద్దు. నేనైతే చేతుల పైన పోసేసుకుంటా. ఇంకా వీడియో తీయడానికి కష్టంగా ఉందని చెప్పేసి 2 చేతులు ఖాళీ లేవన్నమాట. ఇంకా ఒక 2 టైమ్స్ కడుక్కున్నాక మినరల్ వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకుంటాను. సో మై గాడ్, ఇంతే ఫ్రెండ్స్ దోశ బ్యాటర్ నానబెట్టుకోవడము. ఈ లోపల కూరలు చూపించేస్తారండి. ఇవాళ మా ఆయన కోసం గోంగూర పచ్చడి, యమ్మి రోటి పచ్చడి, పప్పు, గోంగూర పప్పు మా పొలంలో పండిందన్నమాట. అందువల్ల ఇవాళ 2 గోంగూరతోనే చేశాను. అన్నం ఇంకా వండలేదు. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ మన కూరలు. ఓకేనా, ఇంట్లో బొద్దింకలు ఎక్కువైపోయినాయి అన్నమాట. చూడండి దోశని ఎలా తింటున్నాయో. ఈ దోశ దిష్టికి తీసిన దోశ, ఇది మనం తినేది కాదు. దట్స్ వై దీన్ని పక్కన డస్ట్బిన్లో వేసేద్దాము. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. దోశ బ్యాటర్